అందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, ఏడాది పాలన తర్వాత ఏమైనా అసంతృప్తులు వస్తున్నట్లు ఏమైనా అనిపిస్తున్నాయా? ఈ రెండు అంశాలు, ఒకటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి పాలకొండరెడ్డి గారు కుమారుడు రాజీనామా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా రెండు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా హరిప్రసాద్ గారు సొంతంగా ఇచ్చే పరిస్థితి ఉండదు, మరి ఎందుకు అలాంటి లెటర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి సార్? మొట్టమొదటిగా ఈ సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజీనామాపై మాట్లాడాలంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు చాలా తెలివిగా ఇష్యూని ఒక సింపుల్ ఇష్యూ కింద అందరూ చేసే రాజీనామాల కింద ప్రకటిస్తున్నారు. ఇది అంటే నేను ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అంటలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీ ఉన్నా కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ రాయలసీమలో 20% లేదా 27% నుంచి 30% ఉన్న బలిజలకి ఏమీ ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక కార్పొరేషన్ చైర్మన్ గాని బలిజ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. జనసేన నుంచి తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి ఒక కార్పొరేషన్, జనసేన నుంచి దానికి ఉన్న 21లో ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చింది, సముచితమైన ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగుదేశం నుంచి ఒకప్పుడు అన్ని వారు ఏది పాలకొండరాయుడు గారు కానీ, సాయి ప్రతాప్ గారి తండ్రి గారు కానీ, లేదా ఆదికేశ్వర నాయుడు గారు కానీ, లేదా చెంగల్ నాయుడు గారు కానీ, లేదా తిరుపతి రమణ గారు కానీ, వాళ్ళ భార్య సుగుణమ్మ గారు కానీ, సి రామచంద్రయ్య గారు ఒకప్పుడు రాయలసీమలో ఏదో అప్పుడు కూడా 10-15 మంది పేర్లు చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ 10లో ఒక్కటి కూడా లేదు. రామచంద్ర గారికి ఎమ్మెల్సీ ఉన్నా కానీ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, అజ్ఞాతవాసులు ఉన్నారు ఆయన. ఈ పరిస్థితి ఏంటి? 30% బలిజలు ఉన్న ఈ రాయలసీమలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? రాయలసీమలో బలిజలు ఉన్న చోట రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి సీట్లు తీసుకుంటారు. ఇంకా మిగిలిపోతే ఆ సామాజిక వర్గాలు రెండు లేకపోతే బీసీలకి ఇస్తారు. ఇదేదన్నా అడిగితే బీసీలకి బలిజలకి తగులు పెట్టాలని. ఇది వివక్షత కాదా? ఒకవేళ నాయకులు అసలు 70 సంవత్సరాల నుంచి రాయలసీమ నుంచి బలిజల నుంచి ఎమ్మెల్యే పోటీ చేయడానికి, ఎంపీ పోటీ చేయడానికి వీళ్ళకి అభ్యర్థులు దొరుకుతూ లేదా? బలిజ సామాజిక వర్గం రాజంపేట సీట్ను కూడా వేరే సామాజిక వర్గాలు పొత్తుల పేరు ఇచ్చేస్తే మరి పొత్తులతో కమ్మ సామాజిక వర్గాన్ని బాగానే ఇచ్చుకున్నారుగా, రెడ్డి సామాజిక వర్గాన్ని బాగానే ఇచ్చుకున్నారుగా. 3 పార్టీలు పొత్తులు ఉన్నా కానీ మరి బలిజలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది ఆలోచన. ఈ రోజు ఒకప్పుడు వేరండి. మీ మీడియాలో కానీ, కుల మీడియాలో కానీ, ఏ మీడియాలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే రాసేవారు, అంటే మానేసేవారు. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు సాక్షి హైలైట్ చేయి, చాలా అధికారులు వాళ్ళు హైలైట్ చేయరు. కానీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది. సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రతి నాయకుడి మీద వెళ్ళి ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇవాళ మన బలిజ సామాజిక వర్గానికి ఏమి ప్రాధాన్యత వచ్చింది, మీరు ఎందుకు ఆ పార్టీలో కొనసాగుతుందని ప్రతి నాయకుడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్ని తెలుగుదేశం రాజీనామాకి ఖచ్చితంగానండి. ఇప్పుడు రాయలసీమలో కూడా కొన్ని బలిజ కుల సంఘాలు పెరిగినాయి బాగానే, లాభాపేక్ష లేకుండా. వాళ్ళంతా రోజు ఇదే పని వాళ్ళకి. దీన్ని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు 27 నుంచి 30% ఉన్న బలిజలకి కార్పొరేషన్ పదవులు ఇవ్వకపోయి, మీరు ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోయి, ఎంపీ పదవులు ఇవ్వకపోయి, ఎమ్మెల్సీలు ఇవ్వకపోయి, ఏది ఇవ్వకపోతే మీకు ఎందుకు ఓటు వేయాలని ఈ రోజు నాకు యువత ప్రశ్నిస్తుంది. సత్య గారు, సమయం తక్కువ ఉంది, మరొక ఎపిసోడ్. జనసేన పార్టీ నుంచి పార్టీ లైన్ దాటొద్దు అని వచ్చినటువంటి లెటర్ మీద ఏంటి మీ అభిప్రాయం? సార్ ఇక్కడ రెండు చూడాలండి. ఒకటేమో జనసేన పార్టీ లైన్ దాటొద్దు అనే ఒక లెటర్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒకటి ఇచ్చిందండి. మీరు ఎవరు చేర్చుకున్నా గానీ మా హైకమాండ్ కి చెప్పకుండా చేర్చుకోవద్దని. అసలు హైకమాండ్ చెప్పకుండా ఎవరైనా చేర్చుకుంటారా? ఈ 2 లెటర్ల యొక్క అర్థం ఏంటంటే నాకు తెలిసిన అర్థంలో చెప్తా, పెద్దలు ఒకవేళ మీకు ఇంకొక రకంగా అర్థం అయితే, జనసేన పార్టీ ఏంటంటే పొత్తు ధర్మంతో మీరు లైన్ దాటకండి, టీడీపీని కానీ, టీడీపీ నాయకులు కానీ పొత్తు కానీ విమర్శించకండి. ఒకవేళ మీరు విమర్శించేటట్టయితే మేము పార్టీ నుంచి బహిష్కరిస్తామని జనసేన పార్టీ పొత్తు ధర్మంతో లెటర్ ఇష్యూ చేస్తే, టీడీపీ ఏంటంటే ఇదే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రేపు ఏ జనసేనలోకి వెళ్ళిపోతారు, ఏ బీజేపీలోకి వెళ్ళిపోతారని మీరు చేర్చుకోకండి అని ముందరకాలకు బంద వేయడం కోసం వాళ్ళ పార్టీకి సంబంధించే కదా వాళ్ళు ఇచ్చుకున్న లెటర్. పక్క పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుంటే మాకు చెప్పాలని వాళ్ళు ఏమో ఇవ్వలేదు కదా సార్. అక్కడ అనలిస్ట్ గారు చెప్తారు రాజకీయ ఎత్తుగళ్ళు అంటే ఇయ్యానండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగళ్ళు అంటే ఆయన వారి ఒక్క పార్టీకి వర్తించదా, మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుందా? ఏది అది అడిగేవారు లేరు కదండి. ఇప్పుడు జనసేనలో మీరు ఎందుకు తీసుకుంటున్నారండి? జనసేన అడిగితే ఆ లెటర్లు ఈ పరిస్థితి ఎందుకుంటది? మీరు ఎందుకు తీసుకుంటారు? అది బీజేపీ అయితే అడగగలరు, జనసేన అడిగే స్థితిలో లేదు కదండి. పొత్తు ధర్మం కావచ్చు, అతి మంచితనం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు కావచ్చు.
అది అడిగే లేకే కదా. ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఒకరు వస్తుందండి, ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరినన్నా తీసుకుంటే మీరు బాలినేని శ్రీనివాస్ గారిని ఇంటికి తీసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు గొడవ పెడుతున్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు జనసేన గొడవ పెడితే దీనికి ఇది ఎత్తు పై ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా, అది లేకే కదండి. దాన్ని ఈ రాజకీయ ఎత్తుగడల్ని సత్యం గారు మిమ్మల్ని సురేంద్ర నాయుడు గారు అడగాలనుకున్నారు, అడుగుతారా సురేంద్ర గారు? నేనేమంటానంటే ఇప్పుడు వర్మ గారేనా సత్యం గారు, అక్షయ సత్యం గారు, సత్యం గారు మా పార్టీ రిలీజ్ చేసిన లెటరు మా పార్టీలో చేర్చుకునే దానికి మాత్రమే, జనసేనలో బీజేపీలో చేర్చుకునే దానికి మా అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఆ విధంగా అనుకుంటే తిరుపతి నియోజకవర్గంలో మా పురుషోత్తం రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళా ఒకవేళ నా లైన్ కట్ అయిపోతే ఆయన మాట్లాడతాడు, ఆయన కూడా చెప్తాడు విషయాలు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిలో 58 మంది కార్పొరేటర్లు ఉంటే 30 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి డైరెక్ట్ గా తలుపు తట్టారు. తెలుగుదేశం పార్టీలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము మీటింగ్ పెట్టినప్పుడు మొట్టమొదట వ్యతిరేకించినటువంటి వ్యక్తిని నేను. ఎవరిని జాయిన్ చేయించుకోవద్దండి, వాళ్ళు నామినేషన్ పత్రాలు కూడా చింపేసి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, వాళ్ళ వల్లనే వైసీపీ అంత ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి మన పార్టీలో ఎవరిని జాయిన్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత జనసేన పార్టీ తలుపు తట్టారు. వాళ్ళు జనసేన పార్టీ తలుపు తట్టి 4 జనసేన పార్టీలో చేరారు కార్పొరేటర్లు. మేము వద్దని చెప్పలా, మా పార్టీలో మాత్రమే చేర్చుకోవద్దని చెప్పాం గాని బీజేపీలో చేర్చుకోవద్దు, జనసేనలో చేర్చుకోవద్దు అని మేము చెప్పలా. జనసేనలో అఫిషియల్ గా 4 ముందు చేరారు, మళ్ళీ ఒక 4 పోయి 8 మంది జనసేన పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు చేరారు. మేము అభ్యంతరం చెప్పలేదు, జనసేనలో చేర్చుకోవద్దని చెప్పలేదు, జనసేనలో చేర్చుకోమని చెప్పలేదు. మా పార్టీలో మాత్రం చేర్చుకోవద్దండి అని చెప్పాం. ఈ రోజు కూడా లెటర్ రిలీజ్ చేసింది మేమేమంటే మీ పార్టీ సంబంధించి మాత్రమే మీరు రిలీజ్ చేసిన లెటర్ కూడా అయితే మా పార్టీలో మాత్రం. మాట్లాడదాం. సత్యం గారు, అక్షయ్ సత్యం గారు కంక్లూజన్ ఇచ్చేసేయండి, సమయం తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసమే లెటర్ చెప్పారని చెప్తున్నా నేను, కానీ అది రాజకీయ వ్యూహాత్మకమైన లెటర్ అంటున్నా నేను. ఎదురు పార్టీలకి ముందరకాలకు బంద వేయటానికి ఎత్తుగడ అంటున్నాను తప్పించి ఎదురు పార్టీ వాళ్ళు తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారే నన్ను అంటలే. రెండోది, ఇప్పుడు కూటమిలో ఉన్న తర్వాత టీడీపీ వాళ్ళని జనసేనలో టీడీపీ వాళ్ళు తీసుకోకపోవడాన్ని హర్షిస్తారో తీసుకుపోవచ్చు అని వైసీపీ నాయకులు తీసుకోవద్దని టీడీపీ వాళ్ళు చెప్పడానికి హక్కు లేదు. అది ఏమో 2 పార్టీలకు కూడా మళ్ళీ మమ్మల్నే కాదు, అలాగే వైసీపీ జనసేనకి హక్కు లేదు, వద్దని అనడానికి టీడీపీ హక్కు లేదు. వినాల్సిన అవసరం ఆ 2 పార్టీలకి లేదు. ఎవరు